brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఇది వరకు టాలీవుడ్ కు ఇండియా మెయిన్ మార్కెట్ అయితే ఓవర్సీస్ బోనస్ కింద ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. యుఎస్ మార్కెట్ సినిమా ఫలితాన్ని డిసైడ్ చేస్తుంది. తాజాగా ఆ మార్కెట్ ను జపాన్ డామినేట్ చేస్తుందా? తెలియకుండానే జపాన్ మనకు సెకండ్ హోమ్ అవుతుందా? మన హీరోలు కూడా జపాన్ ను అందుకే అంత సీరియస్ గా తీసుకుంటున్నారా? జపాన్లో మెల్లమెల్లగా ఇండియన్ సినిమాలకి మార్కెట్ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా తెలుగు హీరోలకు కూడా అక్కడ గుర్తింపు వస్తోంది. ఇప్పటికే ప్రభాస్ జపనీయులకి బాగా చేరువయ్యారు. బాహుబలి, సలార్ లాంటి సినిమాలు అక్కడ మంచి వసూలు సాధించాయి. కానీ భారీ అంచనాల మధ్య విడుదలైన కల్కి మాత్రం నిరాశపరిచింది. ప్రభాస్ మాత్రమే కాదు, తెలుగులో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు కూడా జపాన్లో మంచి మార్కెటే ఉంది. ట్రిపుల్.ఆర్తో జపాన్లో తిరుగులేని ఫ్యాన్ బేస్ ఏర్పడింది ఈ ఇద్దరు హీరోలకి. అక్కడ ఏడాది పాటు ఆడింది ట్రిపుల్.ఆర్. 30 ఏళ్లుగా ముత్తు పేరు మీదున్న రికార్డులను సైతం ట్రిపుల్.ఆర్ కొల్లగొట్టింది. ఇది జూనియర్ ఎన్టీఆర్కి బాగా హెల్ప్ అయింది. ట్రిపుల్.ఆర్తో వచ్చిన క్రేజ్ ని వాడుకుంటూ దేవరని కూడా జపాన్లో విడుదల చేస్తున్నారిప్పుడు. మార్చి 28న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ కోసం జపాన్కు వెళ్లారు ఎన్టీఆర్. అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడమే కాదు, అభిమానులతో కలిసిపోతున్నారు కూడా. ప్రమోషన్స్ లో భాగంగా డాన్సులు కూడా చేస్తున్నారు జూనియర్. ఈ వీడియోలన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం జపాన్లోనే ఉన్నారు. దేవర జపాన్లో వర్కౌట్ అవుతుందని నమ్ముతున్నారు. ఆయనతో పాటు కొరటాల శివ కూడా అక్కడే ఉన్నారు. అక్కడి నుంచి వచ్చాక వార్ 2 పూర్తి చేసి ప్రశాంత్ నీల్ డ్రాగన్తో బిజీ కాబోతున్నారు తారక్. మరి మన దగ్గర ఇరగదీసిన దేవర జపాన్లోనూ అదే మ్యాజిక్ ని రిపీట్ చేస్తున్నానది చూడాలి.